జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. ఆకస్మిక వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆయన కిష్త్వార్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అటు ఈ ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య 65కి చేరింది. ఆచూకీ గల్లంతైన వందలాది మంది కోసం చోసితీలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. చోసితీలో ప్రస్తుతం హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. बस शायद बाहर के लिए आए तो కిష్త్వార్ జిల్లాలో గురువారం ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా చోసితీ గ్రామాన్ని భారీగా వరద ముంచెత్తింది. వరద ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 220 మంది గల్లంతయ్యారని చెబుతున్నా భారీ సంఖ్యలో భక్తులు ఉండటంతో ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. बस शायद बाहर के लिए आए तो జమ్మూ కాశ్మీర్లో భారీ వరదకి అక్కడ అనేక ఇళ్లు నేలమట్టమైపోయాయి. చాలా మంది కూడా అందులో చిక్కుకుపోయారు. దాదాపు 200 మంది మరణించగా 220 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ అక్కడ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఆ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని స్వయంగా సీఎం ఒమర్ అబ్దుల్లా అక్కడికి వెళ్లి పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే బాధితులను సైతం ఆయన కలిశారు, వారితో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సీఎం సైతం పర్యటిస్తూ ఉన్నారు, బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కువగా పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. అలాగే భక్తులు, పర్యాటకులు సైతం గల్లంతైన వారిలో ఉండొచ్చని తెలుస్తోంది. వారందరి కోసం కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. భారీ వరద ప్రవాహానికి అక్కడ పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నేలమట్టం అయిపోయి సహాయక చర్యలకు సైతం ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కొండ చర్యలు సైతం విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు నేలమట్టం అయిపోయాయి. ఆ శిథిలాల కింద కూడా పలువురు చిక్కుకొని ఉన్నారు. 3వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 220 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. వారి కోసం, గల్లంతైన వారి కోసం మాత్రం నిరంతరం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా సీఎం సైతం పర్యటిస్తున్నారు. जाने जाए होगी लोकल उनके लिए कुछ Go!